మీనరాశి వారికి ఈ వారంలో చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయా అండి? అలాగే ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో ప్రధానంగా రాహుగ్రహం 6వ రాశిలో, లాభస్థానంలో రవిచంద్రులు, సప్తమంలో గురువు, జన్మస్థ శుక్రయోగం. అదృష్టం వరిస్తుంది. బాగా ఏకాగ్రతతో లక్ష్యాన్ని సాధించాలి. ఇష్టకార్యములు నెరవేరుతాయి. ధనలాభం ఉంది. సమయానుకూలంగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. శత్రుదోషం పోతుంది. ఎదురు చూస్తున్నటువంటి పనులు వేగంగా పూర్తవుతాయి. మీ చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. మిమ్మల్ని ఆశించిన ఫలితం సిద్ధిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అవసరం, పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆనందంగా గడుపుతారు. నూతన వస్తులాభం ఉన్నది. కొత్త బాధ్యతల్ని కూడా చేపడతారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 2 ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా 10వ రాశిలో శని బుధుల దోషం ఉన్నది. శనికి నువ్వులు ప్రీతి కాబట్టి దానాలు చేస్తే మంచిది.